తిరుపతి జిల్లా చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో గుర్తించిన మృతదేహాల విషయంలో ట్విస్ట్ నెలకొంది. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతులు తమిళనాడుకు చెందిన వారు కావడంతో సరైన విధంగా సమాచారం లభించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ దొరికిన 2 డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అంతేకాదు మృతదేహాలను అక్కడే పంచాయతీ సిబ్బంది ఖననం చేశారు. మరోవైపు గొయ్యిలో పిల్లల మృతదేహాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని రేపు వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహిస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు చంద్రగిరి మూలకోనలో ఉన్న మృతదేహాల తీరును బట్టి చూస్తే వారు మృతి చెంది దాదాపు వారం రోజులు అయి ఉంటుందని తెలుస్తోంది. దీంతో డెడ్ బాడీలు కుళ్ళిన స్థితిలో కనిపించాయి. అటుపక్క ఎవరూ వెళ్లకపోవడంతో వారం రోజుల నుంచి విషయం బయటకు రాలేదు. కొంతమంది గొర్రెల కాపరులకు దుర్వాసన రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లి చూశారు. దీంతో ఓ వ్యక్తి డెడ్ బాడీ చెట్టుకు వేలాడుతోంది. మరొక డెడ్ బాడీ కింద పడి ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. ఆ ప్రాంతంలో ఉన్న 2 గోతుల్లో పిల్లల డెడ్ బాడీలు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. మృతదేహాల పక్కనే సమీపంలో పగిలిపోయిన మద్యం సీసా, ఇతర వస్తువులు పడున్నాయి. తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలై సెల్వన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ఒక చీటీ ద్వారా తెలిసిందే. సిమ్ కార్డు లేని ఒక కీప్యాడ్ ఫోన్ కూడా లభ్యమైంది.